తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో అడవులు తుపాకుల మూతలతో దద్దరిల్లుతున్నాయి. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా పోలీసులు కూంబింగ్ను ముమ్మరం చేస్తున్నారు. 20 రోజుల వ్యవధిలోనే సుమారు 25 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. దీంతో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగులుతోంది. తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా పోలీసులు తనిఖీలు నిర్వహించి అనుమానిత వ్యక్తులను విచారిస్తున్నారు. మరోవైపు మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతిపై సస్పెన్స్ కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రాష్ట్రంలోని బీజాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి పూజార్ కంకేర్ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఈ నెల 16 నుంచి 18 వరకు 2 రోజుల పాటు అయితే భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో మొదట 4 మావోయిస్టులు మృతి చెందినట్టు అయితే పోలీసులు అయితే భావించారు. ఆ తర్వాతకి మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చిన నేపథ్యంలో 12కి అయితే చేరుకుంది. ఈ క్రమంలో ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు పూజార్ కంకేర్ సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో భేటీ అయ్యారని సమాచారం మేరకు అయితే పోలీసులు అయితే అదేవిధంగా యాంటీ నక్సల్ సంబంధించినటువంటి ఏరువేత సంబంధించినటువంటి పోలీసులు వీరంతా కూడా సుమారుగా 1000 మందికి పైగా పోలీసులు అయితే కూంబింగ్ అయితే చేపట్టిన నేపథ్యంలో ఇక్కడ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులే లక్ష్యంగా అయితే కూడా కూంబింగ్ చేస్తున్నటువంటి క్రమంలో ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నేతలైతే తారసపడ్డ క్రమంలో ఈ నెల 16న ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసు అయితే కూడా అటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వారంతా కూడా ఒకరిపై ఒకరైతే కూడా గుళ్ళ వర్షం అయితే కురిపించారని చెప్పొచ్చు. కీకరంగా ఉన్నటువంటి దండకారణ్యం మాత్రం ఒక్కసారిగా తుపాకీ మూతలతో దద్దరిల్లని చెప్పొచ్చు. ఈ క్రమంలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి 12 మంది మృత్యువాత పడ్డ నేపథ్యంలో కూడా ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు ఉన్నారని చెప్పి భావించారు. ఆ తర్వాతకి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకునే నేపథ్యంలో ముఖ్యమైనటువంటి నేతలు ఉండే అవకాశం ఉన్నట్టుగా భావించారు. ఈ క్రమంలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వారందరినీ గుర్తించే ప్రయత్నం చేశారు. అందులో ఉన్నటువంటి ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అందులో ఉన్నట్లుగా అయితే భావించారు. ఆ తర్వాతకి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి లేఖ కూడా విడుదలైంది. ఈ లేఖ కూడా బస్తర్ సంబంధించినటువంటి గంగా పేరుతో రిలీజ్ అయింది. అందులో ఉన్నటువంటి దామోదర్ అందులో ఉన్నట్లుగా అయితే వారైతే భావించారు. అందులో లేఖలో పేర్కొన్నారు. కానీ ఆ తర్వాతకి 2 రోజుల తర్వాతకి మాత్రం ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి దామోదర్ సేఫ్ గా ఉన్నట్లు అయితే వార్తలు అయితే ఒక్కసారి గుప్పమన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి లేఖ అది నిజమైనదా ఫేకా అని చెప్పి దానిపై కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. పోలీసులు అయితే కూంబింగ్ చేపట్టడం అక్కడ ఆ కూంబింగ్ నేపథ్యంలో పోలీసులను కూడా కళ్ళు కప్పి వారిపై కూడా పోలీసులపై దాడులు చేస్తూ అక్కడ తప్పించుకునే ప్రయత్నం అయితే మావోయిస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో వారంతా కూడా పెద్ద సంఖ్యలో రావడం ఇటు అటాక్ చేయడం ఆ తర్వాత తప్పించుకునేందుకు సులువైన మార్గంగా అయితే బంకర్లను అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఏదైతే ఉందో భూమిలో ఉన్నటువంటి సుమారుగా 7 నుంచి 10 అడుగుల లోతు కూడా వారైతే ఒక ఏదైతే ఉందో ఒక భవనం మాదిరిగా అయితే ఏర్పాటు చేసుకున్న అందులో ఉన్నటువంటి వారి కార్యకలాపాలు నిర్వహించడం ఏదైతే ఉందో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి భారీగా ఏదైతే ఉందో ఆయుధానికి సంబంధించినటువంటి సామాగ్రి అదేవిధంగా వాటిని తయారు చేసేటువంటి మిషన్స్ తో పాటు ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ వైర్లను కూడా వారైతే స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే వీరంతా కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు ఇక్కడ పోలీసులపై అటాక్ చేయడం వారిపై కూడా బాంబులతో దాడులు చేయడం ఆ వెంటనే కూడా అడవిలోకి వెళ్లి ఆ బంకర్లో దాచుకోవడంతో కూడా ఇటు పోలీసులు అయితే కూడా ఎక్కడ కూడా తారసపడకపోవడం అక్కడ వారందరినీ కూడా సేఫ్ గా ఉండే నేపథ్యంలో కూడా ఆ బంకర్ను అయితే కూడా ఇటు పోలీసులు అయితే నిర్వీర్యం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో కూడా అక్కడ సంబంధించినటువంటి మావోయిస్టు ఏర్పాటు చేసినటువంటి సామాగ్రి అదేవిధంగా యంత్రాలను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి బంకర్ అయితే కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కూడా వరుసగా జరుగుతుంటాయి ఎన్కౌంటర్ నేపథ్యంలో దాదాపుగా ఈ నెల జనవరి 1 నుంచి కూడా ఇప్పటివరకు సుమారుగా 20 మందికి పైగా కూడా మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మావోయిస్టులకు అయితే కూడా పెద్ద ఎదురు దెబ్బ అయితే తగులుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతం న్యూస్, వరంగల్.